సీక్రెట్ హిస్టరీ టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్సులు. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ సరే, నా గురించి చెప్పుకోవాలంటే ఒకటే ఒక మాట చెప్తాను. నేను 36 సంవత్సరాల నుంచి జర్నలిస్టుని, దాదాపు 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. దాదాపు ఒక 3 ముఖ్యమంత్రులతోని అత్యంత సన్నిహితంగా సన్నిహితంగా ఉన్నవాడిని. నాకు మంత్రుల గురించి, ఎమ్మెల్యేల గురించి ప్రతి ఒక్కరి చరిత్ర తెలుసు. కానీ నేను పార్టీలో యూత్ కాంగ్రెస్ లో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉన్నా, ఏ రోజు నాకు వేరే పార్టీలో సభ్యత్వం లేదు. కానీ నేను జీవితంలో మొదటిసారి నేను సభ్యత్వం తీసుకుంది జనసేన. కారణము పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని నేను ఎక్కడ ఈ దేశంలో చూడలేదు. నేను చదివిన పుస్తకాలలో మాత్రం ఎక్కడి అంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే నా మనసులో కూర్చున్నారు. అందుగురించి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. సరే, ఇక ముందు మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి పనులు చేస్తున్నారు. సరే, ఇక అవినీతి చేయడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఎవడు మారడు, ఎవరో ఒకరు హిట్లర్ లాంటి డిక్టేటర్ రావాలి, అది పవన్ కళ్యాణ్ గారే హిట్లర్ రూపంలో దాల్చాలి, అప్పుడు అవుతారు. కానీ ఇప్పుడు ఒక వింతైన విషయం చెప్తున్నా. బాంబే స్మగ్లింగ్కు, టెర్రరిజానికి కేంద్రం. ఎందుకంటే బాంబేలో సముద్రం ఉంది కాబట్టి ఎవడైనా ఇది మామూలు గంజాయి తీరు, కానీ ఇది అఫీము, చరస్సు, బ్రౌన్ షుగరు, కొకైన్ లాంటివి ఈజీ వస్తాయి. దాంతోపాటు వెహికల్స్ కూడా వస్తాయి. అట్లా చేసి బాంబేని ఫస్ట్ హాజీ మస్తాన్ అనే ఒక గ్యాంగ్స్టర్ స్మగ్లర్ బాంబేని మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత హాజీ మస్తాన్ అనంతరం ఎంతోమంది వచ్చారు. కానీ అందులో నిలబడ్డాడు అంతర్జాతీయ స్థాయిగా డాన్గా నిలబడ్డది మాత్రం దావుద్ ఇబ్రాహిం, తర్వాత చోటా రాజన్. సరే, చోటా రాజన్ జైల్లో ఉన్నాడు, దావుద్ ఇబ్రాహిం పాకిస్తాన్లో ఉన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే కరెక్ట్ బాంబే పరిస్థితుల్లో ఈరోజు కాకినాడలో ఉన్నాయి. బాంబే ఏమో డైరెక్ట్ సిటీలో ఉంటుంది, కాకినాడ ఏమో సముద్రం ఒడ్డున ఉంటుంది, కానీ అది పెద్దాపురం, సామర్లకోట లోపలికి ఉంటుంది. అయితే బాంబే కంటే విపరీతమైన స్మగ్లింగ్ కాకినాడలో జరుగుతుంది. ఈ కాకినాడలో స్మగ్లింగ్ జరగడానికి నిన్న ఈరోజు జరిగింది కాదు. ఇది ద్వారంపూడి కుటుంబ సభ్యులంతా ఏదో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఈరోజు కాకినాడ పట్టణాన్ని తన అనుచరులకు ఇచ్చేసాడు. దాచుకోండి, ఎక్కడ కబ్జా పెడితే పెట్టండి, ఎవరైనా బిల్డింగ్ కడితే వాళ్ళతో డబ్బులు తీసుకొని ఏదంటే చేయాలని చేసుకున్నాడు. అరాచకం ప్రబలి. తర్వాత ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే అదేందా అని నేను ఎంక్వైరీ చేసిన. ఆ గతంలో డిటి నాయక్ అని ఒక నికార్సైన ఐపీఎస్ ఆఫీసరు ద్వారంపూడి వాళ్ళ తండ్రిని రోడ్డు మీద కొట్టుకుంటూ నడిపించిందని. సరే, ఆ విషయాల్లో ఎంక్వైరీ చేస్తేనే ఈ విషయం తెలియదు. వీళ్ళకు స్మగ్లింగ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రతి ఒక్కరికి వ్యాపారము పూర్వీకుల నుంచి సంక్రమిస్తాయి. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రము వంశపారంపర్యంగా స్మగ్లింగ్ వచ్చింది. స్మగ్లింగ్ ఈ రోజుది కాదు, మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏంది? ఏది పడతారు, ఎరువులు స్మగ్లింగ్ దగ్గర నుంచి ఎరువులు, తర్వాత బంగారము, ముత్యాలు అటువంటి చేసేవాళ్ళు. అది పోయి ఇప్పుడు మొత్తం ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది. అది ఇప్పుడు దయచేసి ప్రతి ఒక్కరు చూడండి, ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు మనిషికి, ఇప్పుడు యువతరానికి అన్నం లేకుండా బతకగలుగుతారు, కానీ మాదక ద్రవ్యాలు లేని బతకలేదు. గంజాయి అనేది చాలా సింపుల్ విషయం, గంజాయి ఎవడన్నా పండించగలుగుతారు. కానీ డ్రగ్స్ తయారు చేయడం అంటే చాలా కష్టం. అది విదేశాల నుంచే రావాలి. ఆ విదేశాల నుంచి వస్తున్న డ్రగ్స్ ద్వారంపూడి ఏరియా ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ పోర్టుకు రాగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన మనుషుల నుంచి వాటిని తెప్పించి వివిధ నగరాలకు, అక్కడ బాంబే నుంచి కూడా వస్తుందంట, బాంబే నుంచి, విదేశాలు, శ్రీలంక నుంచి, తర్వాత ఇంకా ఎన్ని దేశాల నుంచి వడలు వస్తాయో తెలియదు. కాకపోతే ఈ సమాచారము నేను జనం నుంచి కనుక్కున్నాను. కాకినాడలో ఉన్న నాకు ముగ్గురు చెప్పారు, ఒక్కరు కాదు, ముగ్గురు చెప్పారు. ముగ్గురు ప్రజలు చెప్పారు నాకు. ఎందుకంటే ఈ వీడియో ఇట్లా
సీక్రెట్ హిస్టరీ టీవీ ఒక 2-3 వీడియోలు సంచలనంగా చేసింది కాబట్టి అదే సీక్రెట్ హిస్టరీ టీవీ వాడైతేనే నిజాయితీగా చేస్తాడు అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు. అయితే వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చెప్తున్నా, తన అంగరక్షకుడు తన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అల్లుడేమో కాకినాడని కబలించేస్తాడు డబ్బులతో. కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తన వంశపరంపరంగా వచ్చిన స్మగ్లింగ్ వృత్తిని విలువైన వాటిని ఇది దాని అంటారు విలువైన కళాఖండాలు విదేశాలకు ద్వారంపూడి కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేపిస్తాడు వేరే వాళ్ళని పెట్టి అని అక్కడ వాళ్ళు చెప్పారు. అదేవిధంగా దానికి ప్రతిపాదన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు గుళ్ళల్లో విగ్రహాలు ఉంటాయి. అందుచి ఈ వీడియో ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళదే ఉంది కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు, కేంద్ర నార్కోటిక్ విభాగానికి, సిబిఐకి, ఈ ఎన్ఐఏకి వీటి కొన్ని పోలీసుకు సంబంధించిన దర్యాప్తు సంస్థలకు ఈ వీడియో ద్వారా చేసే విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో గుళ్ళ నుంచి మాయమవుతున్న అప్పుడు పురాతన విగ్రహాలు ఎక్కడికి పోతున్నాయి, అది కేంద్ర ప్రభుత్వానికి తర్వాత చెప్పాలి. అయితే ఎక్కడికి పోతున్నాయని నేను మా వాళ్ళు నాకు ఫోన్లు చేసి వాళ్ళని అడిగితే నాకు ఫోన్ చేసారు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఉన్నాయి, వాళ్ళే చెప్పారు అవన్నీ కాకినాడకు చేరుతున్నాయంట, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర చేరుతున్నాయి. అయితే దాన్ని ఆ కళాఖండాన్ని పంచలోహ విగ్రహాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ఎన్నో ఉంటాయి. అంటే డబ్బులు ఇప్పించి మాదక ద్రవ్యాలు తెప్పియడం కాదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మన దగ్గర అంటే దొంగలు ఉంటారు, ఒక ఊర్లో ఒక పంచలోహ విగ్రహం ఉంటుంది, పురాతన విగ్రహం. దాన్ని దొంగిలించడం, దాన్ని కాకినాడ తీసుకెళ్లడం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులకు అమ్మడం, వాళ్ళు డబ్బులు ఇచ్చేసి దాన్ని తీసుకెళ్లడం. దీని వెనుక అంత దావుద్ ఇబ్రాహిం లెక్క డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదంట ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పక్కన ఉండే స్మగ్లర్స్, కాకినాడ స్మగ్లర్స్ గుంపు ఒకటి ఉంటుందట. అందులో ఢిల్లీ వాళ్ళు ఉన్నారంట, గోవా వాళ్ళు ఉన్నారంట, బెంగళూరు వాళ్ళు ఉన్నారు, బాంబే వాళ్ళు ఉన్నారంట, మన ఇక్కడ వాళ్ళు ఉన్నారు. అయితే ఈ గుళ్ళకి వెళ్ళి సేకరించినవి, తర్వాత కొన్ని అపూర్వమైన కళాఖండాన్ని విదేశాలకు పంపించడం, ప్రతిఫలంగా అక్కడి నుంచి డ్రగ్స్ తేవడం, ఆ డ్రగ్స్ తర్వాత కొన్ని డ్రగ్స్ బాంబే నుంచి కూడా వస్తాయంట, ఆ డ్రగ్స్ని మూల కేంద్రమైన హైదరాబాద్కు పంపించడం. హైదరాబాద్లో రోజు డ్రగ్స్ వస్తాయి. మా హైదరాబాద్ కమిషనర్ సిబి ఆనంద్ గారు కానీ, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు కానీ, ఇక్కడ మన రాచకోట కమిషనర్ పెద్ద మనిషి మధ్య ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు, ఆయన పేరు బాగుంది, మంచి చాలా గొప్ప ఆఫీసర్ అంటే ఆయన. తర్వాత ఈ పడుతున్నారు, హైదరాబాద్లో పడుతున్నారు. అంటే దీనికి ఎక్కడి నుంచి ఆంధ్ర అంటే సరే అరకు నుంచి వచ్చే గంజాయి అదంతా అదొక విషయం, అది వేరే విషయం. గంజాయి అనేది చిల్లర దండాలి, చిల్లర పొరలు సిగరెట్ తాగుతారు, అది చిల్లర అది బీడీలు తాగినంత. అది కాకపోతే ఇప్పుడు హై లెవెల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ, పెద్ద కోటీశ్వరులు కానీ వాడే డ్రగ్స్ ద్వారంపూడి సరఫరా చేస్తున్నాడని నాకు సీక్రెట్ హిస్టరీ టీవీ చూసే వీక్షకులు, సార్ మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఇట్లా చేస్తున్నాడు, మా కాకినాడ బాంబేకి ఏం తక్కువ కాదు, చాలా ధనిక నగరం, మా నగరం నుంచి ఎక్కడ స్మగ్లింగ్ అనే పోలీసు, బాంబేలో పోలీసునిగా ఎక్కువ ఉంటుంది, కానీ కాకినాడలో ఉండదు సార్, ఇక్కడ జరుగుతుంది. అయినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్తుకు బానిస చేస్తుండు. ఉడతా పంజాబ్ కాదు, ఉడతా ఆంధ్రప్రదేశ్, ఉడతా తెలంగాణ చేస్తున్నాడు. రాష్ట్రం మీద వద్దుతోని ఒక జర్నలిస్టుగా, ఒక జన సైనికుడిగా వీడియో చేయమన్నారు కాబట్టి నేను దయచేసి వీడియో ద్వారా నేను లెటర్ కూడా రాస్తున్నా. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి లెటరు, మోడీ గారికి లెటర్ రాస్తున్నా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద తక్షణమే ఆయన మీద సిబిఐ దాడులు జరగాలి, ఆయన వ్యాపారాల మీద దాడులు జరగాలి.
అసలు ఈ మత్తు పదార్థాలకు ఉరి చేస్తారట వేరే దేశంలో, మన దేశంలో చేస్తారో లేదో నాకు తెలియదు. ఈ మత్తు పదార్థాలు 2 తెలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మారుమూల పల్లెల్లో ఉన్న గుళ్ళకి వెళ్ళి దేవతా విగ్రహాన్ని కూడా అపహరింపజేస్తుంది, దొంగల ముఠాన్ని ఏర్పాటు చేపిస్తుంది, అపహరింపజేస్తుంది కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేది నాకు ప్రజలు చెప్పారు, నాకు ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి దయచేసి నేను కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ విషయము. ఈరోజు యువతరము డబ్బులు ఉన్న వాళ్ళు యువతరము అంతా నిర్వీర్యం అయిపోతున్నారు. కాబట్టి ఈరోజు భారతదేశము, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు ముందుకు పోవాలంటే సూత్రధారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న సప్లై వల్లనే ఈ ఘోరాలన్నీ జరుగుతున్నాయని చెప్పేసి నాకు ముగ్గురు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సమాచారం నిజంగానే ఉంటుంది కాబట్టి నేను నమ్ముతా. ఎందుకంటే నాకు ఎవరో చెప్తే తప్ప నేను వీడియో చేయను, నాకు సాక్ష్యం ఉంటుంది. కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇప్పుడు ఈ ఫోటోలు ప్లే చేస్తున్నాం. ముగ్గురు స్మగ్లర్ని, ఆజిమ్ మస్తాన్, దావుద్ ఇబ్రాహిం, చోటా రాజన్, తర్వాత చేతులకు వాళ్ళ ఈ ముగ్గురు లేని లోటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల్లో తీరుస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాదు, ఇది చెన్నై, తర్వాత అటు బెంగళూరు, ఈ 3 రాష్ట్రాలకు కొకైన్, బ్రౌన్ షుగర్ తదితర వాడు. ఎందుకంటే నేను మందు తాగబడి నాకు కొన్ని పేర్లు తెలియదు. ఇవన్నీ సప్లై చేస్తుంది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేది నాకు ఫోన్ ద్వారా వచ్చిన సమాచారం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఓ జర్నలిస్ట్గా నేను లెటర్ రాస్తున్నా. కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఈ వీడియోని సుమోటోగా తీసుకెళ్ళి ఆయన విచారించాల్సిందిగా ప్రార్థిస్తున్నా. ఈ వీడియోని పెన్ డ్రైవ్లో పెట్టి కూడా ఈ వీడియోని కూడా జప్తు చేసి పంపిస్తున్నా. నేను మాట మీద నిలబడతా. నాకు వచ్చిన సమాచారం ఇచ్చిన వాళ్ళ మీద నమ్మకం ఉండే చెప్తున్నా. కాబట్టి దయచేసి సీక్రెట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నారాయణ.